హైదరాబాద్ నగరం ఒక్కసారిగా తుపాకీ శబ్దంతో ఉలిక్కిపడింది. రద్దీగా ఉండే కోఠి ప్రాంతంలో పట్టపగలు దుండగులు ఒక వ్యాపారిని టార్గెట్ చేసి సినీ ఫక్కీలో కాల్పులు జరిపి లక్షలాది రూపాయలు దోచుకెళ్లేశారు. ఇది ప్రస్తుతం హైదరాబాద్లో హాట్ టాపిక్ అయింది. నాంపల్లిలో దుస్తుల వ్యాపారం చేసే రషీద్ అనే వ్యక్తి ఈరోజు ఉదయం తన వ్యాపార కలెక్షన్ 6 లక్షల రూపాయలని డిపాజిట్ చేసేందుకు కోటిలోని ఎస్బీఐ ఏటీఎం సెంటర్కు చేరుకున్నాడు. అయితే అప్పటికే అతని మీద కన్నేసినటువంటి దుండగులు అదను కోసం టైం కోసం వేచి చూసి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద మీరు దృశ్యాలు చూస్తున్నారు. సీసీ ఫుటేజ్లో మొత్తం ఆ దుండగులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం రికార్డ్ అయింది. కాల్పులు జరిపి హుటాహుటిన ఆ రషీద్ అనే వ్యక్తి ఎవరైతే డిపాజిట్ చేయడానికి వచ్చాడో మళ్ళీ అదే వెహికల్లో అదే యాక్టివా మీద దుండగులు కూడా వెనకాల అతను భుజానికి బ్యాగ్ తగిలించుకున్నాడు చూడండి. ఆ బ్యాగులోనే 6 లక్షల రూపాయలు ఉన్నాయి. ఆ 6 లక్షల రూపాయలని స్కూటీ మీద వచ్చినటువంటి వాళ్ళు కాల్పులు జరిపి 6 లక్షలు తీసుకుని వెళ్ళిపోయారు. సరిగ్గా ఇది ఉదయం 6:50 నుంచి 7 గంటల మధ్య జరిగింది. రషీద్ ఏటీఎం లోపలికి వెళ్తుండగా దుండగులు ఒక్కసారిగా దాడి చేశారు. ప్రతిఘటించే ప్రయత్నం చేసినటువంటి రషీద్ మీద 2 రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రషీద్ కాలికి తీవ్రంగా గాయమై అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. రక్తమోడుతున్నటువంటి అతన్ని చూసి అక్కడ అటుగా వెళ్ళేవాళ్ళు కావచ్చు, ఆల్రెడీ అక్కడ ఉన్నవాళ్ళు కావచ్చు, స్థానికులు చూసి హతాశులైపోయారు, షాక్ అయిపోయారు ఒక్కసారిగా. అసలు ఏం జరుగుతున్నారు? ఏమన్నా ఎదురు పట్టడానికి వెళ్తే, ఏమన్నా వాళ్ళతో గొడవ పట్టడానికి వెళ్తే మమ్మల్ని ఎక్కడ కాల్ చేస్తారని చెప్పి భయంతో వాళ్ళ దగ్గరకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. అదే సమయంలో దుండగులు రషీద్ వద్ద ఉన్నటువంటి 6 లక్షల రూపాయల బ్యాగ్ ఏదైతుందో దాన్ని తీసుకుని వెంటనే అతని బైక్ని, ఏ బైక్ మీద అయితే డిపాజిట్ చేయడానికి రషీద్ వచ్చాడో ఆ బైక్ మీదే వీళ్ళు వెళ్ళిపోయారు. 6 లక్షల రూపాయలతో ఉడాయించేశారు. అతని బైక్ను కూడా తీసుకుని పరారయ్యారంటే చూడండి. అంటే వేగంగా వెళ్ళిపోవటానికి మళ్ళీ అతని దగ్గర ఉన్నటువంటి బైక్ని తీసుకుని వెళ్ళిపోయారు. ప్రస్తుతం ఈ ఘటన మీద సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో 2 బుల్లెట్ల షెల్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బాధితుడు రషీద్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతనికి కాలి గాయమైంది కాబట్టి ప్రాణాపాయం తప్పిందని చెప్పాలి. ఈ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ప్రస్తుతం రికార్డ్ అయింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 2 వ్యక్తులు వచ్చారు. వచ్చిన తర్వాత డిపాజిట్ చేయడానికి వెళ్తున్నటువంటి రషీద్ లోపలికి అట్లా వెళ్ళాడో లేదో వెంటనే కాల్పులు జరిపారు. 2 రౌండ్ల కాల్పులు జరిపి అతని కాలికి తీవ్రంగా గాయపరిచారు. తర్వాత మళ్ళీ అతను నడవలేనటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే వాళ్ళని పట్టుకునేటువంటి టైం కూడా అతనికి లేదు, తీవ్రంగా కాలికి గాయం కావడం చేత. ఇక్కడ చూడండి, లోపలికి వెళ్ళిన తర్వాత వెంటనే కాల్పులు జరిపేసి చాలా క్లియర్గా ఆ సీసీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయింది. కాల్పులు జరిపేసి వెంటనే చూడండి, అది బైక్ స్టార్ట్ చేసేసాడు. 6 లక్షల రూపాయల బ్యాగు భుజాన్ని తగిలించుకున్నాడు. వెంటనే బైక్ ఎక్కేశారు, పారిపోయారు. సో ఇదంతా అక్కడ దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయింది. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చారు. చూసారా, ఆ కాల్పులకి అక్కడ ఉన్నటువంటి కుక్కలు కూడా పరిగెడుతున్నాయి. ఏదో జరిగింది, ఏదో శబ్దం వచ్చిందని చెప్పి ఆ మోగజీవాలకు కూడా అర్థమైపోయి వెంటనే అక్కడి నుంచి పారిపోతున్నటువంటి దృశ్యాలు, ఆ కాల్పుల సౌండ్కి పారిపోతున్నటువంటి కుక్కలకు సంబంధించిన దృశ్యాలు కూడా చూస్తున్నాం. వెంటనే మొత్తం ఒక్క నిమిషంలోనే అయిపోయింది. కాల్ చేశారు, తర్వాత బ్యాగ్ తగిలించుకున్నారు, బైక్ మీద ఎక్కారు. మళ్ళీ అతని బైకే, ఆ బాధితుడి యాక్టివాని తీసుకుని వాళ్ళు పరారైపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ సీసీ కెమెరా ఆధారంగా, ఈ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. ఈ రషీద్ అనే వ్యక్తి నాంపల్లిలోనే దుస్తుల దుకాణం ఉంది, వస్త్ర దుకాణం ఉంది. అంటే ప్రతిరోజు వచ్చినటువంటి కలెక్షన్, ఆ రోజు మొత్తం వచ్చినటువంటి కలెక్షన్ కుదిరితే ఆ రోజు రాత్రి, లేదంటే ఈ విధంగా ఉదయం పూట అక్కడ ఆయన బ్యాంకులో డిపాజిట్ చేస్తూ ఉంటాడు. డిపాజిట్ చేసి వెళ్ళిపోతాడు. అంటే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రస్తుతం జరుగుతుందంటే ఆ దుకాణంలో పనిచేసేటటువంటి వ్యక్తులు వేరే వాళ్ళకి ఏమన్నా సమాచారం ఇచ్చి ఈ విధంగా అతను డిపాజిట్ చేస్తాడు రోజు, మీరు ఆ డబ్బుని కొల్లగొట్టండి అని చెప్పి ఏమైనా సమాచారం ఇచ్చారా? లేకపోతే ఈ రషీద్ అనే వ్యక్తితో గతంలో ఎవరికైనా గొడవలు ఉన్నాయా? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా లాగుతున్నారు. లేదంటే ఈ రషీద్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఎవరైనా అతని గురించి పూర్తి సమాచారం తెలిసిన వాళ్ళు ఈ విధంగా ఏమైనా చేశారా? అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తారు. లేదంటే ఏమైనా అంతరాష్ట్ర దొంగల ముఠా పనా? సో ఈ కోణాల్లో ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ను తీసుకున్నారు. తర్వాత అక్కడ డాగ్ స్క్వాడ్ కావచ్చు, ఇంకా విచారణ బృందం అక్కడ ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా సేకరిస్తున్నారు. ఆ బుల్లెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో, ఆ టైంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. అసలు వాళ్ళు మొత్తం ఎంతమంది ఇచ్చారు? ఇక్కడ బైక్ మీద వెళ్తుంది ఇద్దరే, ఇంకా ఇద్దరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా అనుమానాస్పదంగా కనిపించారా?
వీళ్ళు అసలు ఇక్కడ వాళ్ళేనా, వాళ్ళు ఏమన్నా మాట్లాడారా, మాట్లాడితే ఏ భాష మాట్లాడారు, ఇవన్నీ కూడా పోలీసులు ప్రస్తుతం తరవుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఈ కాల్పుల ఘటనతో. తెల్లవారుజామున ఉదయం 6:50 ప్రాంతంలో, సరిగ్గా 7 గంటలు అవుతున్నటువంటి ఆ ప్రాంతంలో ఇంత ఉదయాన్నే ఇది జరగటంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోయారు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ దుండగుడు, ఏ దొంగొచ్చి దోచుకొని పోతాడో తెలియనటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం ఆ చికిత్స పొందుతున్నటువంటి బాధితుడికి సంబంధించి కూడా అతనికి ప్రాణాపాయం లేదు కాబట్టి అతని నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటా ఉన్నారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా, వాళ్ళు మాట్లాడేటువంటి మాటలు బట్టి మీకు అర్థమైంది, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఎటువైపు పోయారు, హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలు పూర్తిగా అలర్ట్ చేశారు పోలీసు అధికారులు. వాళ్ళు ఎటువైపు వెళ్ళారు, తర్వాత ఆ యాక్టివాని ఎక్కడైనా పడేసి వేరే వాహనంలో ఏమైనా వెళ్ళిపోయారా, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కానీ ఈరోజు సాయంత్రం వరకు వాళ్ళు ఎవరనేది కూడా ఖచ్చితంగా కనిపెట్టి తీరుతామని పోలీసులు చెప్తా ఉన్నారు. ఎర్లీ అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉండేటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిట్లీ ఆ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్.